నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. మీ ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు అయినాయా? ఫస్ట్ విడత అయిపోయినాయి, సెకండ్ విడత అయిపోయినాయి. రేపు 17 తారీఖు నాడు మూడో విడత కాబోతా ఉన్నాయి. ఓటు వేసిరా? ఇప్పటివరకు అయినా సర్పంచ్ అయిన ఓట్లల్లో గ్రామాలల్లో ఓట్లు వేసిరా మీరంతా? నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుంది? పెద్దగా కొంపలు మునిగేది ఏముంది అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కు అనేది రాజ్యాంగము, ప్రజాస్వామ్యము మనకిచ్చిన హక్కు. నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకునేది ఎంత నిర్లక్ష్యమో, నేను ఒక్కరిని ఓటు వేయడం వల్ల ఏం మారుతుంది అనే ఆలోచన వస్తే ఏం మారుతుందో మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. ఒక్క ఓటు వల్ల రాష్ట్రంలో జరిగిన తొలి విడత సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మళ్ళీ విడత సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఆ ఒక్క ఓటు వల్ల గ్రామాల రాజకీయం మారిపోయింది, గ్రామాల సర్పంచులు మారిపోయారు. నేనే గెలుస్తా అని చెప్పేసి ధీమాగా ఇంట్లో కుర్చీలు ఆరాంగా అనుకున్న వాళ్ళు కూడా ఒక్క దెబ్బకు, ఒక్క ఓటుకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉల్టా పల్టా అయిపోయింది. అది ఎక్కడెక్కడ జరిగిందో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్. ఇది చాలా ఇప్పుడు జరిగినటువంటి 7,000 సర్పంచ్ స్థానాలలో చాలా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావచ్చు, చాలా గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కటితోటి గెలుపు ఇది కావచ్చు, సర్పంచ్లు గెలవచ్చు. కానీ కొన్ని మచ్చుకు ఇప్పుడు రెండో విడత అయిపోయింది కాబట్టి నిన్న చాలామంది ఒక్కొక్కటితో గెలిచిన వాళ్ళు ఉన్నారు. మచ్చుకు మీకు కొన్ని చెప్తా. నిర్మల్ జిల్లాలో లోకేశ్వరం అనే ఊర్లో, లోకేశ్వరం అనే మండలంలో బాగాపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక అమ్మాయి పోటీ చేసింది. వాళ్ళ ఊర్లో దాదాపు ఆ ఊరు సర్పంచ్ సంబంధించి 3 తరాలుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సర్పంచ్కి వెళ్ళారు. శ్రీవేద అనే ఒక అమ్మాయి సర్పంచ్గా పోటీ చేస్తే ఆమె మీద వ్యతిరేకంగా ఇంకో హర్ష స్వాతి అనే అమ్మాయి పోటీ చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉండే, ఎట్లంటే ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి. ఒకానొక టైంలో ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినాయి. ఎంత? 189 ఓట్లు వచ్చినాయి. కానీ ఒక్క చిన్న తేడా మొత్తం 378 ఓట్లు పోలైతే శ్రీవేదకు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ మామ ఓటేసిండు. 190 ఓట్లతోటి గెలిచింది. ఈమె అపోనెంట్ హర్ష స్వాతి అనే అమ్మాయికి 189 ఓట్లు వస్తే శ్రీవేదకు 190 ఓట్లు. ఒక్కటే ఓటుతోటి ఆ ఊరు రాజకీయమే మారిపోయింది. 3వ తరం సర్పంచ్గా శ్రీవేద ఆ ఊరి సర్పంచ్ బాధ్యతలు చేపట్టబోతా ఉంది. ఇది ఎట్లా ఉంటే నిజామాబాద్లో సిరికొండ గ్రామంలో సాయి చరణ్ పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి రవికి 735 ఓట్లు వచ్చినాయి. రవికి 735 ఓట్లు వచ్చి సాయి చరణ్కి 736 ఓట్లు. ఒక్కటే ఓటు ఆ ఊరు సర్పంచ్ పార్టీని మార్చేసింది, సర్పంచ్ను మార్చేసింది, అభ్యర్థిని మార్చేసింది. ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో చూడండి. ఒక్క ఓటు నేను వేయకపోతే ఏమవుతుంది అనుకొని చాలామంది ఆగిపోతూ ఉంటారు. హైదరాబాద్కి వెళ్ళి ఊర్లోకి పోయి ఓటు వేయాలని అనుకుంటారు. కానీ ఒక్క ఓటు శ్రీవేద భవిష్యత్తు మార్చేసింది. ఆ ఊరు గ్రామం అంటే చదువుకున్న వాళ్ళు సర్పంచులు అయ్యారు. అక్కడ శ్రీవేద కావచ్చు, ఇక్కడ సాయి చరణ్ కావచ్చు. ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో రామాదేవి అనే అమ్మాయి 117 ఓట్లతో గెలిచింది. అక్కడ మొత్తం 233 ఓట్లు పోలైనాయి. మౌనికకు రామాదేవికి టగ్ ఆఫ్ 4 నడిచింది. ఇది సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారం కావచ్చు, ఆ ఓట్లు పోలింగ్ కావచ్చు. టగ్ ఆఫ్ 116 ఓట్లు మౌనికకు పడ్డాయి, రామాదేవికి 117 ఓట్లు పడ్డాయి. ఎంత తేడా! ఒక్కటే ఓటు. ఒక్క ఓటుతోటి ఏం చేయొచ్చు అనుకుంటారు కదా. ఈ ఒక్క ఓటుతోటి మౌనిక ఓడిపోయి ఇంట్లో కూర్చుంది. రమాదేవి ఆ ఊరికి సర్పంచ్ రేపు 5 ఏళ్ళు ఆ ఊరిని పరిపాలిస్తుంది. ఇక కరీంనగర్ జిల్లాకు వద్దాం. కరీంనగర్ అనేది ఒకటి కాదు, ఒక 4-5 ఉన్నాయి. చెప్తా మీకు. మానకొండూరు మండలంలో ముంజంపల్లి గ్రామంలో కనకలక్ష్మి కొమరమ్మ ఇద్దరు మహిళలే వచ్చింది. ఆడ ఇద్దరు మహిళలు పోటీ పడ్డారు. తగ్గ పోరి వీళ్ళ అత్త, వీళ్ళ బంధాలు, వాళ్ళ బంధువులు, వీళ్ళ బలగం, వీళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఇక కరీంనగర్ రాజకీయం ఎట్లుంటుంది? ఉద్యమం అప్పుడు కావచ్చు, అన్ని నక్సలైట్ ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, రాజకీయమైనా ఏదైనా కరీంనగర్ అనేది ఒక ఇది ఉంటుంది. సో ఆ ఊర్లో కూడా ముంజంపల్లి గ్రామంలో ఇద్దరు కొమరమ్మ కనకమ్మ ఇద్దరు కత్తులు పట్టుకుని యుద్ధం చేసి మహాభారత యుద్ధం వెక్కైంది. ఇద్దరి బలగం అంతా ఓరావరికి ప్రచారం చేసి ఓరావరిగా పోలింగ్ అయింది. అక్కడ వచ్చిన ఓట్లు ఎన్నాయా అంటే మొత్తం 1838 ఓట్లల్లో 897 ఓట్లు కొమరమ్మకు పడ్డాయి. 897 ఓట్లు 897 ఓట్లు కొమరమ్మకు పడితే కనకలక్ష్మికి 898 ఓట్లు పడ్డాయి. 898 ఓట్లు ఒక్క ఓటుతోటి కనకమహాలక్ష్మి ఆ ఊరు సర్పంచ్ ఇట్లా కూర్చుంది. ఇక ఇదే కరీంనగర్ మానకొండూరులో పెద్దూరుపల్లి అనే ఊరులో మొత్తం 256 ఓట్లు. చిన్న గ్రామ పంచాయతీ, కానీ ఫైట్ మాత్రం తగ్గఫైంది. ఇద్దరు హరీష్లే. పెద్దూరుపల్లిలో ఇద్దరు అభ్యర్థులు హరీష్లే, ఇద్దరు యువకులే టగ్గఫోర్గా నడిచింది. ఒక హరీష్ ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇంకో హరీష్ ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆల్రెడీ బీఆర్ఎస్లో ఇంకో హరీష్ రావు ఉంటాడు పెద్ద ఆయన సంగతి పక్కన పెడితే ఇద్దరు హరీష్లు పోటీ పడ్డారు. ఇక అంటే ఆడ క్యాండిడేట్ని ఎన్నుకోవడం కూడా పేర్లు కూడా యువకులే, ఇద్దరు సేమ్ పేర్లు. ఇక ఓటర్లు ఎంత కన్ఫ్యూజ్ అయ్యారో లేకపోతే ఎట్లా ఎంత తెలియదు, కానీ ఇద్దరికి తగ్గ ఫార్ నడిచింది. 256 ఓట్లల్లో
126 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ హరీష్కు పడ్డాయి, 127 ఓట్లు కాంగ్రెస్ పార్టీ హరీష్కు పడ్డాయి. ఒక్క ఓటుతోని పెద్దూరుపల్లిలో మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లాలో ఒక్క ఓటుతోని కాంగ్రెస్ హరీష్ గెలిచింది 127 ఓట్లతో. 126 ఓట్లతో రెండో స్థానంలో నిలిచి ఓడిపోయిండు బీఆర్ఎస్ పార్టీ హరీష్. ఇదే కరీంనగర్లో శంకరపట్నం అందాల్పూర్ అనే ఊరు. అందాల్పూర్ అనే ఊర్లో అది కూడా కొంచెం పెద్ద గ్రామ పంచాయతీ, 1000 ఓట్లకు పైగా ఉంటాయి అక్కడ. 1000 ఓట్లకు పైగా పోలింగ్ అయినా 1200-1300 ఓట్లు ఉంటాయి అక్కడ. 1033 ఓట్లు పోల్ అయితే అందులో ఎల్లయ్య వెంకటేష్ ఇద్దరు చూడండి మంచి ఎట్లా ఉన్నారు పేర్లు కూడా. ఎల్లయ్య వెంకటేష్ ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ నడిచింది పోరు. రాజకీయ ఎవరు గెలుస్తారని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటి ఊర్లో 448 ఓట్లు ఎల్లయ్యకు పడ్డాయి, 449 ఓట్లు వెంకటేష్కు పడ్డాయి. వెంకటేష్ ఆ ఊరు సర్పంచ్ అయ్యిండు. ఇక కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మొత్తం 559 ఓట్లు సంతోష్ శ్రీనివాసు ఇద్దరి పేరు ఎస్ఏ. వీళ్ళు జాతకాలు చూపించుకున్నారు, దాని ఏమంటే చిలుక చూసి ఎక్కడ చూపించుకున్నా నువ్వు గెలిచావని ఈయన చెప్పారు, నువ్వు గెలిచావని ఆయన చెప్పారు. అంటే తగ్గ ఫోర్ అట్లా ఉంది. ఇద్దరికి ఓట్ల తేడా ఏంటంటే ఒకటే ఓటు. 279 ఓట్లు శ్రీనివాస్కు పడితే 279 ఓట్లు శ్రీనివాస్ పడితే సంతోష్కు 280 ఓట్లు గెలిచిండు. ఇదే కామారెడ్డిలో కార్వాడి అనే గ్రామంలో 227 ఓట్ల పోలేని చిన్న గ్రామ పంచాయతీ. చందర్కు 113 ఓట్లు పడ్డాయి. చందర్కు 113 ఓట్లు పడితే సుధాకర్ అంటే ఆయనకు 114 ఓట్లు. ఒక్కటే ఓటుతోటి విజయం గెలుపు తారుమారైంది. ఇక రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టూ ఉంటుంది కదా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో గుండాల్ అనే గ్రామంలో అది పెద్ద గ్రామ పంచాయతీ. దాదాపు 2000 చిల్లర ఓట్లు ఉంటాయి. 1834 ఓట్లు పోలైనాయి ఆడ. ఓట్లు పోలైతే ఇద్దరు రెడ్డి వర్గం ఆడ పోటీ చేసింది, కాంతారెడ్డి బుచ్చిరెడ్డి. కాంతారెడ్డికి బుచ్చిరెడ్డికి మధ్య టఫ్ వార్ నడిచింది. కాంతారెడ్డికి 908 ఓట్లు వచ్చినాయి. 908 ఓట్లు కాంతారెడ్డికి వస్తే 909 ఓట్లతోటి బుచ్చిరెడ్డి గెలిచింది. బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి. సో ఇది ఇట్లా ఉంటే వరంగల్ సంఘంలో సంఘం మండలం ఆశాలపల్లిలో మల్లమ్మ గెలిచింది. మల్లమ్మకి 705 ఓట్లు గెలిచింది. మరి ఈమె మీద పోటీ చేసిన వాళ్ళు నవ్వేసి ఒక యూత్ 704 ఓట్లు. ఈ మల్లమ్మ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయిపోయింది. అసలు ఈమె చాలా విచిత్రమైన అంటే ఆసక్తికరమైన సంఘటన అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఏకగ్రీవం అయిపోయింది, అసలు పోటీ లేరు, ఎవరు పోటీకి లేరు ఈమెకు, ఆమెనే ఏకగ్రీవం అని చెప్పేసి మొత్తం అన్ని బీబీసీ కూడా ఎలక్షన్ లేకుండా పోటీ అయింది. ఎస్టీ మహిళ 67-70 ఏళ్ళు పైబడిన మహిళ అని చెప్పేసి ఒక వీడియో తీసింది. అలాంటిది అనూహ్యంగా ఇంకో అమ్మాయి పోటీలోకి వచ్చింది. లవ్ మ్యారేజ్ చేసేసుకొని నవేసి అనే అమ్మాయి ఎన్నికల్లో పోటీలో నిలబడ్డది. ఒక్క ఓటు తేడాతోటి అసలు ఎన్నికనే లేదు, ఏకగ్రీవం అయిపోయింది, సర్పంచ్ అయిపోయింది అనుకున్న మల్లమ్మ తీవ్ర కష్టపడాల్సి వచ్చింది. అలా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరు కావచ్చు. ఒక్క ఓటుతోటి నవ్వేశ్రీ మీద గెలిచింది. మొత్తంగా మల్లమ్మనే సర్పంచ్ అయింది. కానీ ఒక్క ఓటు తేడాతోటి అలా ఇది జరిగింది. మొత్తం ఇట్లా అన్నట్టుగా మొత్తం ఇట్లా ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన 2 విడతలలో ఒక్క ఓటు తేడాతోని కొన్ని వందల గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎలక్షన్లలో ఓటు ఫలితం తారుమారైపోయింది. ఒక్క ఓటు ఏం చేస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఒక్క ఓటు ఏం చేసిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క ఓటు, నా ఒక్కని ఓటు రేపు 17 తారీఖు నాడు మళ్ళీ 3వ విడత ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కాబోతూ ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళి పోయి నేను ఊళ్ళో పోయి ఓటేయాలన్నా బస్ కిరాయిలు ఇస్తారా వాళ్ళు, లేకపోతే నాకు 2000 ఇస్తేనే పోతా, 3000 ఇస్తేనే పోతా, 1000 ఇస్తేనే పోతా, లేకపోతే నాకు పలానా రేషన్ కార్డు రాపిచ్చి ఇస్తేనే పోతా, లేకపోతే నాకు ఇందిరా మిల్లు పెడితేనే పోతా, లేకపోతే నాకు పింఛన్ రాస్తేనే పోతా, ఇట్లాంటివి పెట్టుకొని ఓటు వేయకుండా ఆపకరు. మీకు ఆ పని చేయలేదా? ఓటుతోని కొట్టండి, మాటలు అవసరం లేదు, ఓటుతోని కొట్టండి. ఒక్క ఓటు అనేది భీముని చేతుల గద లెక్క, హనుమంతుని చేతుల ఆయుధం లెక్క. హనుమంతుని తోపుతో కొడితే ఎంత దూరం పడుతుందో ఒక్క ఓటుతోని నాయకుడిని అంత దూరం కొట్టచ్చు, 7 సముద్రాల అవతల కొట్టచ్చు. సో ఓటు అనేది రామబాణం లాంటిది. ఓటు అనేది సామాన్యుడి ఆయుధం. అధికారం అనేది రాజకీయ నాయకుడి ఆయుధం అయితే ఆ రాజకీయ నాయకుడికి ఆయుధం ఇచ్చేది ఓటు. కాబట్టి మీ ఓటు అనే ఆయుధంతో ఏం చేయాలి, ఎవరికి వేయాలనేది మీరే డిసైడ్ చేస్తారు. నా ఒక్క ఓటే కదా అనుకోకండి, ఒక్క ఓటే, ఒక్క పోటు చాలు అంటారు కదా, అట్లా ఒక్క ఓటు చాలు రాజకీయం మార్చేయడానికి, రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి. సో మీరు వేసే ఒక్క ఓటు బాధ్యతగా వేయండి. ఓటు వేయడం మర్చిపోకండి. మీ ఓటు రాజకీయ నాయకులనే కాదు, రాజకీయ నాయకుల తలరాతలను, ప్రభుత్వాల, గ్రామాల, రాష్ట్రాల భవిష్యత్తును మార్చేస్తుంది. నేను మీ ప్రవీణ్ శంకరి. ఈ వీడియో ఎట్లా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా, మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ప్రతిసారి అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక్కసారి మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి. ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.